మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. ஹல்லேலூயா. கர்த்தாவே தேவரே, உமக்கு ஒப்பானவர் யார்? உமக்கு ஒப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கு ஒப்பானவர் யார்? இந்த பாடலை பாடி நம் தேவனுக்கு ஒப்பானவர் யாரும் இல்லை என்று சொல்லி துதிப்போம். ஆமென். கர்த்தாவே தேவரே, உமக்கு ஒப்பானவர் யார்?
உமக்குப்பானவர் யார்? கர்த்தாவே தேவரே உமக்குப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்குப்பானவர் யார்? எல்லாரும் சேர்ந்து கர்த்தாவே தேவரே உமக்குப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்குப்பானவர் யார்? உமக்குப்பானவர் யார்? உமக்குப்பானவர் யார்? இசையா உமக்குப்பானவர் யார்? உமக்குப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்குப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்குப்பானவர் வசனமே உமக்குப்பானவர் யார்? உமக்குப்பானவர் யார்? இசையா உமக்குப்பானவர் யார்? உமக்குப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்குப்பானவர் யார்? Come on. வானத்திலும் பூமியிலும் ஆனவர் யார்? வானத்திலும் பூமியிலும் ஆனவர் யார்? Come on. Glory. Glory. Thank you, Jesus. எல்லாரும் சேர்ந்து అందరూ కలిసి బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులను అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులను అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా నీకు తగ్గిపోలేదయ్యా నన్ను తగ్గి వచ్చావయ్యా నీకు తగ్గిపోలేదయ్యా తగ్గి వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా కన్నీటిని తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీటిని తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా
బంధువులు విడచిన స్నేహితులు విడచిన యేసు నిన్ను విడువడయ్యా చేపట్టి నడుపునయ్యా శిఖరముపై నిలుపునయ్యా చేపట్టి నడుపునయ్యా శిఖరముపై నిలుపునయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా సర్వం నా జీవం तेरे पास आता हूँ यीशु तेरे पास आता हूँ यीशु तेरे पास हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे यीशुआ 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 यीशुआ
యేషువా तेरे पास आता हूँ यीशु तेरे पास हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे यीशुवा 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 హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వకమైన వందనములు స్వాగతము ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాటకు మన హృదయాన్ని తెరిచి ఆ వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడతాం హల్లెలూయా మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడు ఆమేన్ మనం ఆరాధించే దేవుడు చనిపోయిన దేవుడు కాదు చనిపోయి సమాధి వేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు మన జీవితాన్ని బాగు చేయగలదు ఆమేన్ ఈరోజు దేవుడి బిడ్డలారా మనం వినబోయే వాక్యం ప్రపంచమంతా ఈ ఉపద్రవంలో కరోనా వైరస్ అనే ఈ వ్యాధిలో గడగడ వణికిపోతున్నది ఆమేన్ దీనికి పరిష్కారం దొరకక ఎన్నో దేశాలు సతమతమైపోతున్నది ఆందోళన కలుగుతుంది భయం కమ్ముకుంటుంది ఏమవబోతుందో ఎవరికి రోగం సోకుతుందో అని భయముతో ప్రపంచంలో ఉన్న వారు అందరూ భయముతో వణుకుతున్నారు ప్రభుత్వాలు సైంటిస్టులు మెడికల్ WHO వాళ్ళందరూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఎంతో ప్రయాసం చేస్తున్నారు ఈ యొక్క కరోనా వైరస్ని అరికట్టాలని ఎంతగా ప్రయాసపడుతున్నారు దేవునికి స్తోత్రం ప్రభుత్వం ఆదేశమును బట్టి భౌతిక దూరమును పాటించాలి మాస్క్ వేసుకోవాలి శానిటైజర్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని పదే ఫోన్ ద్వారా కానీ టీవీల ద్వారా కానీ న్యూస్ ద్వారా కానీ మనని హెచ్చరిస్తూనే జాగ్రత్త పరుస్తూనే ఉంటున్నారు ఈ కరోనా వైరస్తో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవునికి స్తోత్రం ఈరోజు బైబిల్ కూడా మీతో ఒక విషయముతో చాలా జాగ్రత్తగా ఉండండి అని మనల్ని హెచ్చరించబోతున్నది కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదం ఒకటి ఉన్నది COVID-19 అనే ఈ వ్యాధి కంటే చాలా ఘోరమైన ఒక విషయం ఉన్నది వాటి నుండి మీరు జాగ్రత్త పడండి ఆమేన్ అదేంటంటే పాపము ఆమేన్ యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ సిన్ విచ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ దిస్ వైరస్ ఈ వైరస్ కంటే చాలా ప్రమాదమైనది ఒకటి ఉన్నదంటే అది పాపం ఆమేన్ ఈ పాపము నుండి మనము జాగ్రత్త పడాలి బైబిల్ గ్రంథంలో కొన్నిసారి ప్రభు అన్నాడు యాకోబు గ్రంథం 4వ అధ్యాయంలో
నేను అనుకుంటా ఉన్నాను 8వ వచనం అనుకుంటాను, 7-8 వచనము. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు ఆయన పారిపోతాడు. రెసిస్ట్ ద డెవిల్, హి విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఆమేన్, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, సాతానుతో అంత ప్రమాదం లేదు మనకు. సాతాన్ని ఎదిరించుడి అంటున్నాడు. అంటే ఈ మాటలో మనకు ఏమర్థమవుతుంది? What we can understand through this word when he says resist the devil, he will flee from you, that means Satan is not much dangerous. Amen. ఆయన ఎదిరించాలి అంటున్నాడు, అప్పుడు ఆయన పారిపోతాడు. కానీ పాపం విషయంలో ప్రభు బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడంటే, పాపం నుండి పారిపోండి, సాతాన్ని ఎదిరించండి, కానీ పాపం నుండి పారిపోండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవన ఇచ్చల నుండి పారిపోము. హల్లెలూయా. అంటే యవన ఇచ్చలు, యవన పాపము నుండి ఏం చేయాలంట? పారిపోవాలంట. దేవునికి స్తోత్రం. అదే మాదిరిగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరము. ఇక్కడ కూడా ప్రభు ఏం రాస్తున్నాడు అంటే, జారత్వము నుండి మీరు పారిపోండి. ఆమేన్. యవన ఇచ్చల నుండి పారిపోండి, జారత్వము నుండి పారిపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా నీవైతే వీటి నుండి విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. హల్లెలూయా. దానికి ముందు వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధమైన బాధతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా నీవైతే వీటి నుండి విసర్జించి, ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో ఉండేది, you should flee from these things. ఆమేన్. వీటి నుండి పారిపో అంటున్నాడు. సమస్త కీడుకు మూల కారణం ధనాపేక్ష. ఇట్టి పాపం నుండి పారిపో. హల్లెలూయా. ఇంకొక వచనం ఉన్నది, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవుడి దృష్టికి విగ్రహారాధన కూడా పాపమే. ఆమేన్. ఐడల్ వర్షిప్ ఇస్ a spiritual adultery. వీటి నుండి పారిపోండి అంటున్నాడు. మొత్తానికి ప్రభు బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడంటే, సాతాన్ని ఎదిరించుడి. ఎందుకంటే సైతాన్ అంత ప్రమాదం కాదు. ప్రమాదం ఏదైనా ఉంటుందంటే ఈ లోకంలో ఈ వైరస్ కాదు, పాపమే. ఆ పాపం ఎంత ప్రమాదం. అందుకే యేసు ప్రభువే సర్వాన్ని విడిచి ఈ భూలోకంలో వచ్చి మన కొరకు సర్వ రక్తాన్ని కార్చాడు. ఆ పాపము నుండి మనకు విమోచన ఇవ్వడానికి, ఆ పాపము నుండి మనకు విడుదల ఇవ్వడానికి, ఆ పాపము ద్వారా వచ్చే పరిమాణము నుండి మనందరికీ పరిపూర్ణమైన విడుదల ఇవ్వడానికి. ఎంత ప్రమాదం చూడండి పాపం. అన్నిటికంటే ప్రమాదం సైతాను కూడా కాదు, ఈ వైరస్ కాదు, ఈ మరి ఏది కాదు, పాపమే. ఆమేన్. ఈ పాపము నుండి మీరు జాగ్రత్త పడి పారిపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోండి అంటున్నాడు. ఇప్పుడు ఒక పాము వచ్చింది అనుకోండి, గడ్డ సర్పం మన మధ్యలో వచ్చిందంటే మనం గడ్డని కూర్చుంటామండి. కూర్చుని బాగున్నావా పాము, బాగున్నావు, చాలా రోజు అయింది, నేను టీవీలోనే చూస్తూనే ఉండే, ఇప్పుడు సాక్షాత్తంగా నిన్ను చూడడానికి దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడని దాంతో చక్కగా మాట్లాడతారండి.
ఏం చేస్తారు? పారిపోతాం. పాపను చూసి పారిపోతారో లేదో తెలియదు, కానీ పాపమును చూసి పారిపోండి. ఆమేన్. అతిక్రమములను చూసి పారిపోండి. ఆమేన్. ఇదే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఎందుకు పారిపోమంటున్నాడు? ఎందుకంటే ఆ పాపమే చాలా ప్రమాదం, ఆ పాపమే చాలా ఘోరం. ఆ పాపము ద్వారా మనకు అనేక నష్టం, ఆ పాపము ద్వారా మనకు ప్రతికూలమైన పరిమాణం కలుగుతుంది. ఆ ప్రతికూలమైన పరిమాణం నుండి మనము విడుదల పొందాలని, తప్పించబడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ మాట ద్వారా. దేన్ని సీరియస్ తీసుకుంటారో లేరో, పాపముని సీరియస్ గా తీసుకోండి. పాపముని సులువుగా తీసివేయకండి. డోంట్ టేక్ సిన్ ఫర్ గ్రాంటెడ్. పాపము శక్తివంతమైనది. పాపము ఒక ఫోర్స్. దాన్ని అరికట్టడానికి యేసు ప్రభువే ఈ భూలోకంలో దిగి వచ్చాడు, రక్తాన్ని కార్చాడు. ఆమేన్. ఆ పాపము నుండి మనకు విముక్తి కలుగ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఏ పాపం ఆదమవ్వని పడివేసింది, ఏ పాపమైతే అనేక జీవితాలను, అనేక సంసారాలను, అనేక దేశాల్ని కూడా, అనేక సంఘాల్ని కూడా పాడు చేసింది, ధ్వంసం చేసింది, నాశనం చేసింది. అలాంటి నాశనం, అలాంటి ధ్వంసం, అలాంటి నష్టము, అలాంటి పరిపాలనము మీరు అనుభవించకూడదని, వీటి నుండి మీరు తప్పించబడాలని దేవుడు హెచ్చరితో మాట్లాడుతున్న మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పాపము ద్వారా కలిగే ప్రతికూలమైన పరిమాణం, ద నెగటివ్ రిజల్ట్స్ ఆఫ్ సిన్. వాట్ ఈస్ ద ఈవిల్ కాన్సిక్వెన్సెస్ దట్ వి విల్ హావ్ వెన్ వి సిన్. పాపము చూడడానికి బాగుంటది, దాని తర్వాత హల్లెలూయా దాని వెనుక వచ్చే పరిమాణం చాలా ఘోరం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం చేసేవారు ఎటువంటి వారంటే, కత్తి మీద తేనె ఉన్నది అనుకోండి, కత్తి మీద ఏమున్నది? తేనె ఉన్నది అనుకోండి. దాన్ని మనము అలాగా టేస్ట్ చేసినప్పుడు ఏమైతుంది? తేనె బాగుంటది, కానీ ఏం జరుగుతుంది తెలుసా? నీ నాలుక ఆ కత్తి ఆ కత్తి నీ నాలుకని కోసివేస్తుంది. దాన్ని మనము లిక్ చేసి దాన్ని తిన్నప్పుడు బాగుంటది, అరే బాగుంది 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 అని, తేనె బాగుంది. కానీ దాని తర్వాత ఏమైతుంది తెలుసా? దాని వెనుక ఆ కత్తి నీ నాలుకను కోసివేస్తుంది. పాపం కూడా అటువంటిదే. ఆమేన్. చేసినప్పుడు బాగుంటుంది మనకి, కానీ అదే విధంగా మన జీవితంలో అనేకమైన చెడు పరిమాణము కూడా, నష్టము, ప్రమాదము కూడా మనము చూస్తాము. కనుకనే వీటి నుండి మనము తప్పించబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. సాతాను కంటే, ఈ వైరస్ కంటే ఏది ప్రమాదం? చెప్పండి ఆమేన్. పాపం. పాపం మీనింగ్ తెలుసా మీకు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? SIN. చెప్పండి. SIN. సిన్ అంటే సేటన్ ఇన్ నెట్వర్క్. సేటన్ ఇన్ నెట్వర్క్. నెట్వర్క్ లో వచ్చేస్తాడు. ఎక్కడ పాపం ఉంటుంది అక్కడ సైతాను ఉంటాడు. ఆయన నెట్వర్క్. కాబట్టి సైతానికి మనము, ఆ పాపానికి మనము చోటు ఇయ్యకూడదు. హేట్ సిన్. పాపాన్ని అసహించుకోండి. పాపాన్ని అసహించుకోవాలా మనం. ఆమేన్. అదే దైవ భయం. పోయిన వారం నేను మాట్లాడిన మాట. దైవ భయం అంటే పాపాన్ని అసహించుకుంటా. సామెతల గ్రంథం 8:13 రాయబడినది. పాపంని అసహించుకుంటే దైవ భయం. పాపాన్ని అసహించుకోవాలా. ఒక పెండ మన ముందు ఉన్నప్పుడు దాన్ని ఎలాగ అసహించుకుంటామో, అలాగనే పాపాన్ని కూడా మనం ఏం చేయాలి? అసహించుకోవాలా. నీతిని ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించేవారుగా ఉండాలా. ఆమేన్. కాబట్టి పాపం ఎంత ప్రమాదం, దాని ద్వారా వచ్చే చెడు పరిమాణం ఏంటి అని మనం వినబోతున్నాం. దాని తర్వాత ఒకవేళ మనం పాపంలో ఉంటే, ఒకవేళ పాపాన్ని మనము వినోదిస్తే, ఒకవేళ పాపంలో మనం జీవిస్తూనే ఉన్నామేమో, ఈరోజు ఆ పాపము నుండి మనం దూరం కావాలి. ఆ పాపముని మానివేయాలి. ఆ పాపముని అసహించుకోవాలి. ఆ పాపము నుండి తప్పించబడాలి, పారిపోవాలని ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి చెడు పరిమాణం, ప్రతికూలమైన పరిమాణం, ద నెగటివ్ రిజల్ట్స్ ఆఫ్ సిన్,
ద ఫస్ట్ నంబర్ 1 యెషయా గ్రంథం 59 అధ్యాయం 2వ వచనం. ఐజాయా 59 verse 2. నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింప ఉన్నాడు. హల్లెలూయా. The first negative result of sin, we will be separated from God. We will be separated from God's presence. మొదటి పరిమాణం, పాపములో మనము పడినప్పుడు, పాపము మనం చేసినప్పుడు, పాపాన్ని మనము అంగీకరించినప్పుడు, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా, దేవుడితో మనం దూరం అవుతాం. దేవుడు మనకు దూరం అవుతాడు. హల్లెలూయా చెప్పండి ఒక గట్టిగా హల్లెలూయా. ఎవరు దూరం అవుతారో తెలియదు, కానీ దేవుడు మన నుండి దూరం కాకూడదు. ఒక నీళ్ళలో చేపలు ఉన్నట్లు, ఆ నీళ్ళలో ఉన్న చేపను నీళ్ళ నుండి బయటికి తీసినప్పుడు ఆ ఒక చేప ఎలా కొట్టుమిల్లాడిపోతుంది. బ్రతికి ఉన్నా కొట్టుకుంటది, ప్రాణం కొట్టుకుంటది. కారణం నీళ్ళు లేదు. నీళ్ళు ఉంటేనే అది బ్రతుకుతుంది. అలాగనే దేవుడు లేకుంటే మనం బ్రతకలేము. ఆ చేపలాగా మనం కొట్టుమిల్లాడుకుంటాం. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హిందీలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే, యేసులో మనం ఉన్నప్పుడు, చెప్పండి ఆమేన్, యేసు లేనప్పుడు, యేసులో ఉన్నప్పుడు, యేసు లేనప్పుడు, యేసు ఉన్నప్పుడు బ్రతుకు ఎలా ఉంటుందని హిందీలో ఒక మంచి పదం ఉన్నది. ఆమేన్. जो जिसके पास जीसस नहीं है वो जिंदगी गुजारता है. जिसके पास खुदा नहीं है वो जिंदगी गुजारता है, पर जिसके पास खुदा होता है वो जिंदगी जीता है. जिंदगी जीना सीखो. हालेलुया. गुजारना नहीं. यीशु उंडे, जब यीशु है तब जिंदगी जीना सीखोगे. आमीन. नहीं तो जीसस ने तो गुजारना पड़ता जिंदगी. चलती का नाम गाड़ी. हालेलुया. जान दो भाई, जान दो. आमीन. యేసు లేని జీవితం ఘోర ప్రమాదం. ఆమేన్. తెలుసా మీకు? యేసు సన్నిధి లేని వారే ప్రమాదంలో ఉన్నవారు. నువ్వు పాపం చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు, పాపాన్ని వినోదించినప్పుడు దేవుడు మనకు దూరం అవుతాడు. ఆదం అవ్వ పాపం చేసినప్పుడు ఏదెన్ తోట నుండి, దేవుడి సన్నిధి నుండి దూరం అయ్యారు. అనేకమైన శాపాలకు, అనేకమైన ప్రమాదాలకు, చెడు పరిమాణానికి గురి అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎవరిని దూరం చేసుకుంటావో చేసుకో, కానీ యేసయ్యని దూరం చేసుకోకు. ఆయన సన్నిధిని దూరం చేసుకోకు. హల్లెలూయా. అనేక సంవత్సరము ముందు నాకు దేవుడు ఒక మాట అన్నాడు. హల్లెలూయా. నాకు ఒక మాట అన్నాడు. నేను అడిగినాను ప్రభును, ప్రభువా మేము క్యారమ్స్ ఆడుతున్నాము, పాపమా? ప్రభువా మేము క్రికెట్ ఆడుతున్నాం, అది పాపమా? ప్రభువా మేము చెస్ ఆడుతున్నాం, షటిల్ కాక్ ఆడుతున్నాం, వాలీబాల్ ఆడుతున్నాం, ఇది పాపమా? స్విమ్మింగ్ పూల్కి పోతున్నాం, ఇది పాపమా అని అడిగినాను నేను దేవుడిని. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఆ మాట నా హృదయాన్ని కదిలించేసింది. నువ్వు ఏమైనా చెయ్యి, ఫుట్బాల్ ఆడుతావా ఆడు, క్రికెట్ ఆడుతావా ఆడు. హల్లెలూయా. ఆమేన్. క్యారమ్స్ ఆడుతావా ఆడు, స్విమ్మింగ్ పోతావా స్విమ్మింగ్ పో, ఏం చేస్తావో చెయ్యి, కానీ ఒక్కటి చేయకు, ఏమి? పాపం చెయ్యకు. హల్లెలూయా. అన్ని చెయ్యి, కానీ ఒకటి చెయ్యకు. ఏం చేయొద్దు? పాపం చెయ్యకు. పాపంను విడిచిపెట్టి ఏమైనా చెయ్యి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ పాపము దేవుడి సన్నిధిని నీ నుండి దూరం చేస్తుంది. ఆమేన్. That is a very unfortunate thing in your life if you are separated from the presence of God. ఊహించలేం. ఆమేన్. రెండో పరిమాణం, చెడు పరిమాణం మనం పాపం చేసినప్పుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. John
Gospel chapter 8 verse 34, Proverbs 5:22. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు, చూడండి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. సామెతలు 5:22, John 8:34, Proverbs 5:22. దుష్టుని దోషములు వానిని చిక్కులో పెట్టును. హల్లెలూయా. చాలు సిస్టర్. Sin makes us slave. Sin binds us. మన దగ్గర డబ్బు ఉన్నది, మన దగ్గర హోదా ఉన్నది, మన దగ్గర ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, అన్ని ఉన్నది. అన్ని ఉన్నప్పటికీ కూడా అనుభవించలేని పరిస్థితి ఎంతో మందిలో కనబడుతుంది. కారణం పాపం వాళ్ళని కట్టివేస్తుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లిని, హల్లెలూయా, భార్యాభర్త సంబంధమును అనుభవించలేని పరిస్థితి చాలా మంది. ఆమె డబ్బులున్నా, సంపాదించిన ఆ డబ్బులను అనుభవించలేని పరిస్థితి చాలా మందికి. ఆమె ఎందుకు తెలుసా అండి? పాపము ద్వారా మనము బానిసలైపోతాం. పాపం మనల్ని కట్టివేస్తుంది, చిక్కులో ఉంచివేస్తుంది మనల్ని. ఆమేన్. మన జీవితంలో స్వాతంత్రం అనేది ఉండదు, మన జీవితంలో విడుదల అనేది ఉండదు. సైతాన్ మనల్ని కట్టివేస్తాడు. దేవుని అభిషేకాన్ని అనుభవించలేం, దేవుని దర్శనాలు అనుభవించలేం, దేవుడి ఆశీర్వాదాలు అనుభవించలేము. పాపం మనల్ని దాసులుగా చేసేస్తుంది, స్వేచ్ఛ ఉండదు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. స్వేచ్ఛ ఉండదు మన జీవితంలో. సాతాను మనల్ని కట్టివేస్తాడు. పాపం చేయవాడు పాపానికి దాసులైపోతాం మనము. హల్లెలూయా. We become a slave. అందుకే చూడండి, చాలా మంది ఆ పాపము చేసినప్పుడు, నేను చెప్తున్న బాగా వినండి, పాపము చేసేది చాలా సులభం. It is easy to sin. కానీ అదే పాపం నుండి బయటికి రావుట అసంభవం, చాలా కష్టం. పాపం చేసేది చాలా ఈజీ, పాపం నుండి బయటికి పడాలంటే చాలా కష్టం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ పాపం నిన్ను బానిసలుగా చేసేస్తుంది, కట్టివేస్తుంది. చూడండి, తాగుడుది, తాగి మత్తు పానీయం ఉందని చూడండి. తాగుడు, మత్తు పానీయము తాగేది చాలా ఈజీ, కానీ దాన్ని విడిచిపెట్టేది చాలా కష్టమైపోతుంది. ఆమేన్. పొగ తాగుట చాలా ఈజీ, స్మోకింగ్, కానీ దాన్ని విడిచిపెట్టుట చాలా కష్టమైపోతుంది. వ్యభిచారం చేసేది చాలా ఈజీ కదా, కానీ విడిచిపెట్టడానికి చాలా, నువ్వు విడిచిపెట్టాలని ఎన్ని ప్రయత్నం చేసినా కూడా విడిచి పెట్టలేవు. చెప్పండి హల్లెలూయా. ఆమేన్. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా ఈజీ, ఆమేన్, కానీ దాన్ని వదులుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి నువ్వు ఏమైపోతావు? దాసుడైపోతావు. వాళ్ళు టీవీ చూసేది, సీరియల్ చూసేది చాలా ఈజీ, 2 కళ్ళ నుండి చూడొచ్చు. కానీ టీవీ మానవేయాలి, నేను టీవీ చూడొద్దు, సీరియల్ చూడొద్దు అంటే కంపల్సరీ చూస్తావు. చూడలేక ఉండలేవు, ఎందుకంటే నువ్వు దానికి ఏమైపోతున్నావు? బానిస అయిపోతున్నావు. అందుకే బానిసి కాకు మునుపే దాని నుండి పారిపోండి అంటున్నాడు, దాని నుండి తప్పిపోండి అంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఒకసారి నువ్వు పడిపోతే దాని తర్వాత దాని నుండి బయటికి పడడానికి అసంభవంగా మారిపోతుంది. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. 3వ పరిమాణం Proverbs 14:34, సామెతలు 14:34 వచనము. సామెతలు గ్రంథం 14:34 వచనం. థ్యాంక్ యూ జీసస్. నీతి జనములు ఘనత తెచ్చుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. 3వ పరిమాణం, the third negative results of sin is shame, reproach, అవమానం, సిగ్గు. ఆమేన్. చెప్పండి ఆమేన్. పాపం ఎవరైతే చేస్తారో, పాపముని ఎవరు అంగీకరిస్తారు, పాపములో ఎవరు ఆనందిస్తారు, వాళ్ళకు మిగిలేదే ఒకటే, అవమానము, నింద, సిగ్గు. ఇదే మనకు మిగులుతుంది.
మనకి ఏమైనా పద్మభూషణ్ అవార్డు వస్తుందా? పద్మశ్రీ అవార్డు ఇస్తారా మనకు, మనం చేసిన ఘనకార్యము కొరకు? చెప్పండి అమ్మా. నోబెల్ అవార్డు ప్రైజ్ ఇస్తారా మనకి? మదర్ తెరెసాకి ఇచ్చినారు చూడండి, మనకి ఇస్తారా? మనం చేసే పాపం, మనం చేసే తప్పు, మనం చేసే అతిక్రమంలో బట్టి మనకు కలిగే 3వ పరిమాణం అవమానం, నింద, షేమ్. ఇదే మిగులుతుంది దేవుడికి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి మామే. ఈ లోకమే చెప్తుంది మనకి పాపం చేయి అంటది. ఏం కాదు పర్వాలేదు, పాపం చేయమైంది. మళ్ళీ ఇదే లోకం మళ్ళీ పాపి అని చెప్తుంది. ఇదే లోకం మనకి చెప్తుంది తాగి ఏమవుతుంది, కొద్ది కడుపు క్లీన్ అవుతుంది అంటారు. మళ్ళీ వీళ్ళే అంటారు తాగబోతుందని, వీళ్ళే అంటారు. ఈ లోకమే మనని ఒత్తిడి చేస్తుంది. అప్పుడు ఇదైతారు వాళ్ళు. ఈ లోకమే చెప్తుంది. మళ్ళీ ఈ లోకమే ఏమంటది, వీళ్ళు కొట్లాటేవారు. ఆమె తమిళ్లో ఉంటుంది చండకారు. యువత సొల్వాங்க சண்டை போட்டு திருப்பி இவங்க தான் சொல்லிக்குவாங்க చండకార్చి. చెప్పండి మామి. హల్లెలూయా. లోకమే చెప్తుంది అబద్ధం చెప్పని. మళ్ళీ లోకమే చెప్తుంది అబద్ధికులు అని. కనుక లోకం చెప్పే మాట వినకూడదు, దేవుడు చెప్పే మాట మనం వినాలి. ఎందుకంటే పాపంలో మనం పడినప్పుడు మనకు కలిగేది ఒకటే, మిగిలేది ఒకటే, నింద, అవమానము, సిగ్గు. అందుకనే జాగ్రత్తగా ఉండండి, పారిపోండి అంటున్నాడు. చెప్పండి ఆమె. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, చాలా మంది పాపం చేసినప్పుడు తల దించుకొని పరిస్థితి, తల ఎత్తలేని పరిస్థితి, ధైర్యంగా నిలబడలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. నాకు తెలుసు చాలా మంది ఇంట్లో తండ్రిలు చెప్తారు నాకు వచ్చి, మా పిల్లలు నా మాట వింటలేదు, నా పిల్లలు నాకు మర్యాద, చెప్పండి ఏమి ఇస్తలేదు, మర్యాద ఇస్తలేదు. అరే డాడీకి మర్యాద ఎట్లేదు, డాడీకి మర్యాద ఇవ్వాలి కదా, మాట వినాలి కదా, ఎందుకు వింటలేడు తెలుసా? పాపం. వాళ్ళ ముందే సారా తాగేది, వాళ్ళ ముందే స్మోకింగ్ చేసేది, వాళ్ళ ముందే బూత్ మాటలు మాట్లాడితే ఏమవుతుంది? పిల్లల్ని గౌరవిస్తారా? పిల్లలు నీకు మర్యాద ఇస్తారా? హల్లెలూయా. పిల్లల మీద నీకు గౌరవం ఉండదు. సిగ్గుతో తల దించుకోవాలి వాళ్ళ ముందు. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని ఖండించి శిక్షించలేని పరిస్థితి ఉన్నది మనకి. కారణం మనమే పాపంలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి మా ఆమేన్. లేరా అండి? ఎంతమంది తల్లిలు లేరా? ఎంతమంది తండ్రులు లేరా? తన పిల్లలకు బుద్ధి చెప్పాలి. అయ్యో పాపం చేస్తున్నారు, వాళ్ళు ఖండించాలి, వాళ్ళు తిట్టాలి, కొట్టలేని పరిస్థితి, తిట్టలేని పరిస్థితి. ఎందుకంటే రివర్స్గా వాళ్ళు మనకే బుద్ధి చెప్తారు. ఫస్ట్ నువ్వు బాగుండు అంటారు, నువ్వు ఎంత చక్కగా ఉన్నావు అంటారు కదా అండి. ఎంత అవమానం అండి, ఎంత సిగ్గు అండి. దేవునికి స్తోత్రం. తల దించుకొని పరిస్థితి. సమాజంలో కానీ మనం ఎక్కడ వెళ్ళినా మన తల దించే పరిస్థితి. ఎంతో మంది లంచం తీసుకొని పట్టబడి ఉన్నారు. ఎంతో హోదాలో ఉన్నా, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నా, ఆ లంచం వల్ల, లంచకుడు వల్ల వాళ్ళకి వచ్చే పేరు వల్ల ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. కెమెరా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ముఖాన్ని ఏం చేస్తున్నారు? చూడండి అయ్యా నా ముఖం ఎట్లా ఉన్నది చూడండి అంటారా? ముఖాన్ని ఏం చేసుకుంటారు? కప్పుకుంటారు. ముఖాన్ని ఏం చేసుకుంటారు? గుడ్డతో కప్పుకుంటారు, ముఖం చూపించారు. ఎందుకంటే అవమానం. మన సంఘంలో ఎవరు అవమానం పడద్దు, ఎవరు నిందకు పాలు కాకూడదు. నిందారహితుడై ఉండాలి. హల్లెలూయా. ఘనత గౌరవం కలిగిన వారుగా ఉండాలి. యేసయ్యలాగా. యోహాను సువార్త 8:46 నాలో పాపం ఉన్నదని ఎవరైనా ఒప్పించగలరా? ఎవరైనా నాలో పాపం ఉన్నది నిరూపించగలరా? నిష్కలంకమైన జీవితం, ఏ దాగు మచ్చలేని జీవితం, నిందలేని జీవితం. అంతగా అందుకే ఆయనకు ఘనత అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అని ఘనత కలిగింది యేసయ్యకి. మీకు కూడా ఘనత కలగాలంటే, అవమానం, సిగ్గు, నింద నుండి మీరు తప్పించబడాలంటే, పాపం నుండి ఏం చేయాలి? మనం పారిపోవాలి. ఒక హల్లెలూయా చెప్పండి. ఆమేన్. 4వ పరిమాణం 38వ కీర్తన 3వ వచనం. 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన
నీ కోప అగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూడండి, ఏమీ లేదంటమ్మా స్వస్థత అంటే ఇంకొక మాట చెప్పండి, రోగాలు ఎందుకు బట్టి చెప్పడం ఆమె పాపమును బట్టి ఏమొస్తుంది? రోగాలు. ఈయన అంటున్నాడు దావీదు, పాపమును బట్టి నా శరీరంలో ఆరోగ్యం లేదు. హల్లెలూయా. ఈరోజు అంటే అన్నిటికీ పాపమే కారణం కాదు, వ్యాధికి ఒక కారణం, వ్యాధికి ఒక కారణం ఏంటంటే పాపము. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక వ్యక్తి కాలు చేయి పడిపోయింది, పక్షవాత రోగముతో. నలుగురు ఆయన మోసుకొని వస్తున్నారు యేసయ్య దగ్గర. యేసయ్య వాళ్ళ విశ్వాసాన్ని మోసుకొని వచ్చే వారి విశ్వాసాన్ని చూసి, ఈ వ్యక్తిని నీ పాపము క్షమింపబడింది అంటున్నాడు. ఎందుకంటే ఆయన గుర్తించాడు, పాపమును బట్టే ఈ రోగము, ఈ వ్యాధి ఈ వ్యక్తికి సంభవించింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కొర్నూలు దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుండి ఆయన అక్కడ పడి ఉన్నాడు, పక్షవాత రోగం. యేసు ప్రభు స్వస్థపరిచాడు. దాని తర్వాత యేసు ప్రభు స్వస్థపరిచాడు ఆయనకు తెలియదు. ఒక సందర్భంలో మళ్ళా యేసు ప్రభు ఆ వ్యక్తిని కలిసి, నిన్ను ఎవరు స్వస్థపరిచినారు తెలుసా అంటే, నాకు తెలియదు, నేనే యేసు. వెంటనే ఆయన సాష్టాంగపడి, అయ్యా నీకు వందనాలు, ఈ వందనాలు చెప్పేది బాగుంది, కానీ ఇంకా పరిస్థితి ఘోరంగా కాకుండా ఉన్నట్లు పాపము చెయ్యక, ఇక మీదట పాపము చెయ్యకు. అంటే 38 ఏళ్ళ నుండి ఎందుకు బాధపడుతున్నాడు ఆయన? ఆ రోగము పాపమును బట్టి. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఇంకా పరిస్థితి ఘోరంగా కాకుండా ఉన్నట్లు ఇక మీదట ఏం చేయకూడదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఏ పాపం నీకు అనారోగ్యం తీసుకుని వచ్చింది, ఆ పాపము నుండి పారిపో, ఆరోగ్యవంతుడుగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. చెప్పండి మా ఆమేన్. చూడండి ఎంత ఘోరమైన పరిమాణం. 5వ పరిమాణం, the 5th negative results of sin. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము, 66వ కీర్తన 18వ వచనం. జాన్ chapter 9 verse 31, Psalm 66 verse 18. దేవుడు పాపులను, చూడండి, దేవుడు పాపులను మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలు సిస్టర్, అంతే. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. చాలా మంది అంటారు కదండి, ఎంత ప్రేయర్ చేస్తే దేవుడు వింటనే లేడు. ఎంత మొరపెడుతున్నాం, ఫాస్టింగ్ ఉంటున్నాం, అన్నీ ఉంటున్నాం, కానీ ప్రార్థనకు జవాబే దొరుకుతలేదు. ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్న ప్రధానమైన కారణం, పాపముని నీ హృదయంలో లక్ష్యం పెట్టుతున్నావు. ఆమె పాపాన్ని అసహించుకుంటలేవు, పాపంలోనే బ్రతుకుతున్నావు, పాపముతో రాజీ పడిపోతున్నావు. అందుకే నువ్వు ప్రతిసారి మొరపెడుతున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు. ఎందుకంటే వాక్యం రాయబడి ఉంది, పాపము చేసే వారికి వచ్చే పరిమాణము దేవుడు వాళ్ళ ప్రార్థనను వినడు. చెప్పండి ఆమె. హల్లెలూయా. ఎంతమందికి మీ ప్రార్థన దేవుడు వినాలని ఉంది? ఎంతమందికి? అందరికీ ఉన్నది కదా. అందరు ప్రపంచంలో ఎవరికైనా అడగండి, మా ప్రార్థన దేవుడు వినాలనే ఉంటుంది. కానీ పాపము నీ ప్రార్థనకు ఒక పెద్ద ఆటంకంగా మారిపోతుంది. Sin will hinder your prayers. Sin will hinder your answers to your prayers. చెప్పండి ఆమేన్. ప్రేయర్ దేవుడు విన్నడు. పాపము నుండి పారిపో. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ మొరను వెంటనే ఆలకిస్తాడు. చెప్పండి, వెంటనే ఆలకిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి పాపం నుండి పారిపోండి, పాపాన్ని అసహించుకోండి, పాపంని మానేయండి, ప్రార్థనకు జవాబు పొందండి. ఆమేన్. 6వ పరిమాణం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. అందరు జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే సడన్గా నేను ఎవరిని అడుగుతా కరెక్ట్గా చెప్పాలా నాకు అన్ని. పాపం పరిమాణం, ఓకే, రెడీ అయిపోండి. ఎవరిని అడుగుతా నాకు తెలియదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం. 6వ పరిమాణం,
దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చు. చెప్పండి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెట్. దుష్టులకు ఏముండదంట? నెమ్మది సమాధానం ఉండదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఏముండదు. జక్కేసి చూడండి, ఎంత ధనవంతుడు, ఇల్లు అన్ని ఉన్నది, ఏం లేదు ఆయనకి, నెమ్మది లేదు. కారణం పాపంలో ఉన్నాడు కాబట్టి. పాపంలో ఎవరు ఉంటారో వాళ్ళకి ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, టెన్షన్లనే ఉంటది. హల్లెలూయా చెప్పండి మామే. సమాధానమైన నిద్ర ఉండదు, సమాధాన ప్రశాంతమైన జీవితం ఉండదు, ఆలోచనలు ఉండదు, ఎప్పుడు చూసిన గలిబిలియే ఉంటుంది వాళ్ళ జీవితం, కంగారే ఉంటుంది వాళ్ళ జీవితం, అయోమయమే జీవితం ఉంటుంది, నెమ్మది ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. హల్లెలూయా చెప్పండి మామే. హల్లెలూయా. భర్త ఇప్పుడు అక్రమ సంబంధంలో ఉన్నాడు అనుకోండి, భార్య బాగుంటుందా? నెమ్మది, అయ్యో నా భర్త ఎంత మంచి భర్త, ఒక అక్రమ సంబంధంలో ఉన్నాడు, దేవునికి స్తోత్రే, నెమ్మదిగా ఉంటుంది. పిల్లలు డ్రగ్స్ తింటున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు అనుకోండి, మన పిల్లలు యవనస్తులు డ్రగ్స్ రకరకాల పాపంలో ఉన్నారండి. అయ్యో నా పిల్లలు బాబా నా పిల్లలు తాగుతుండ్రు, నా పిల్లలు. హల్లెలూయా చెప్పండి మామే. నా పిల్లలు డ్రగ్స్ తాగుతుండ్రు, దేవుడికి స్తోత్రే, నెమ్మదిగా ఉంటారండి? చెప్పండి. ఎవరికి నెమ్మది ఉండదు. చెప్పండి అమ్మ. తాగుబోతులు అడగండి, రిపోర్ట్. తాగుబోతున్నారా? నెమ్మదిగా ఉన్నారా? వాళ్ళు చెప్తారు నెమ్మది లేదు కాబట్టి తాగుతున్నాం. ఒరే ఈ సన్యాసి, తాగుతూనే నెమ్మది పోతుందిరా. హల్లెలూయా. తాగుడు వల్ల ఏమవుతుంది? నీ ఆరోగ్యం పాడవుతుంది, నీకు నెమ్మది ఉండదు, నీ ఇంట్లో నెమ్మది ఉండదు, నీ పిల్లలకి నెమ్మది ఉండదు, ఎక్కడ నెమ్మది ఉండదు. ఆమె ఇప్పుడు వరకు ప్రపంచంలో తాగిన వారు బాగుపడిరా? తాగిన వారు ఇప్పటి వరకు బాగుపడలే, నెమ్మది లేదు. హల్లెలూయా చెప్పండి మా గట్టిగా హల్లెలూయా. ఇదే 6వ పరిమాణం. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే పాపం నుండి పారిపోండి, సమాధానం అనుభవించండి, నెమ్మదిని అనుభవించండి. ఆమేన్ చెప్పండి ఆమేన్. 7వ పరిమాణం 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన Psalm 51 verse 12. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందమును నాకు మళ్ళా పుట్టించుము. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఎవరు ప్రేర్ చేస్తున్నారు? దావీదు ఏం ప్రేర్ చేస్తున్నాడు? దేవా, నేను వ్యభిచారంలో పడిపోయాను కనుక నాలో ఏం వెళ్ళిపోయింది? ఆనందం, రక్షణ ఆనందం వెళ్ళిపోయింది. మళ్ళా రక్షణ ఆనందమును సమకూర్చుము. ఆ 7వ పరిమాణం. పాపంలో ఉన్నవారు ఆనందంగా సంతోషంగా ఉండలేరు. పాపం చేసినప్పుడే కొద్దిగా ఆనందంగా ఉంటుంది, దాని తర్వాత దుఃఖమే, వ్యసనమే, గాయాలే. ప్రైజ్ ది లార్డ్. ఆనందం ఉండదు. రక్షణ ఉండదు, రక్షణ ఆనందం ఉండదు. ప్రార్థన ఉండదు, ప్రార్థనలో ఆనందం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధం ఉంటుంది, దాంట్లో ఏముండదు? ఆనందం ఉండదు. ఇంట్లో ఆనందం ఉండదు. ప్రైజ్ జాయ్, ఆ సంతోషం చూడండి. కొద్దిమంది ముఖాలు చూడండి ఎట్లా ఉండేది? దుఃఖమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, నవ్వే నవ్వరు. హల్లెలూయా. ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, సంతోషమే ఉండదు. కారణం ఏదో ఒక కోణంలో వాళ్ళు పాపంలో ఉన్నారు. ఎందుకంటే పాపము నీలో ఉన్న నిజమైన ఆనందమును తీసివేస్తుంది. చివరిగా చెప్పి నేను ముగించుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. అదే మాదిరిగా రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఎజెకియెల్ 18వ అధ్యాయము 20వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. పాపము చేయవాడే, చూడండి, పాపము చేయవాడు మరణమునందును ఏం పొందుతాడమ్మా? గోల్డ్ మెడల్ పొందుతాడు, సిల్వర్ మెడల్ పొందుతాడు, కిరీటం పొందుతాడు కదా. ఏం పొందుతాడు? మరణం. చాలు సిస్టర్. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదవండి ఇప్పుడు. 23. పాపముకు వచ్చే జీతము మరణము, ఏలైనగా
పాపం వల్ల వచ్చు జీతము చమలో వర్ధమా పావసైదా ನೀ ವೇಲ ಪನ್ನ ಚಮಲ ಕೆಡಗಿದ ಇಲ್ಲಿಯೋ ಪಾವ ಸೈದ ಕಂಪಲ್ಸರಿ ಚಮಲ ಕೆಡಗಿ ಉಂಟು ಏನ ಚಮಲ సావు ఇదేనా మాది సావు ఇది ఏమల ఎలాంటి మరణం తెలుసా శరీర మరణం ఆత్మీయ మరణం నిత్య మరణం మూడు రకమైన మరణం ఒకటి శరీరంగా సస్తావు రెండోదిగా ఆత్మీయ సస్తావు మూడవదిగా నిత్య మరణములో నిత్య నరకాగ్ని గుండెలో త్రోసివేయబడతాం చూడండి ఎంత ప్రమాదం స్తోత్రం ఆమేన్ చెప్పండి ఆమేన్ హల్లెలూయా పాపం ఎవరు చేస్తారు వాళ్ళు మరణిస్తారు శారీరకంగా మరణిస్తారు ఆత్మీయంగా మరిస్తారు హల్లెలూయా నిత్యత్వములో కూడా మరణమును అనుభవిస్తారు అదే నిత్య నరకం ఆ నిత్య నరకాగ్నిలో నుండి మీరు విడిపించబడాలంటే పాపం నుండి ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా పారిపోవాలా సాతాన్ని ఎదిరించాలా పాపము నుండి పారిపోవాలా చెప్పండి మా హల్లెలూయా చెప్పండి ఏమేమి చెడు పరిమాణం చెప్పండి పాపం ద్వారా వచ్చే చెడు పరిమాణం మొట్టమొదటిగా ఆదాము అవ్వలాగా దేవుడు సన్నిధి నుండి మనం దూరపరచబడతాము రెండోదిగా సింసోను వలె పాపము ద్వారా బందీ అయిపోతాము ఆమేన్ ఏమైపోతాము శత్రుల ద్వారా బంధింపబడతాము మూడవదిగా పాపం ద్వారా వచ్చేది అవమానము నిందయే హల్లెలూయా ఆ మగ్దలేన మరియ చూడండి వ్యభిచారంలో ఉన్నది కాబట్టి ఏం చేశారు వీధిలో తల దించిందా తల ఎత్తిందా తల దించిన పరిస్థితి అది రాకూడదు నాలుగోదిగా ఏమొస్తుందండి రోగము పాపము నుండి పారిపోతే ఆరోగ్యంగా ఉండగలుగుతావు దేవునికి స్తోత్రం ఐదోదిగా నువ్వు పాపము నుండి పారిపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు లేకపోతే ఆలకించడు ఆరోదిగా పాపము ద్వారా నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కనుక పాపం నుండి పారిపోయి నెమ్మది సమాధానం అనుభవించండి ఏడోదిగా పాపము నుండి మీరు పారిపోతే మీకు కలిగేది ఆనందం జాయ్ హల్లెలూయా చివరిగా పాపం నుండి మీరు పారిపోతే నిత్య నరకాగ్నిలో నుండి అనగా ఇటర్నల్ డెత్ ఆమేన్ హల్లెలూయా ఇటర్నల్ డెత్ నుండి మీరు తప్పింపబడతారు నరకం నుండి తప్పింపబడతారు హల్లెలూయా పాపము నుండి పారిపోండి ఎంతమంది నేను పాపము నుండి పారిపోతాను ఆమేన్ సైతాన్ని ఎదిరిస్తాను కానీ పాపము నుండి యవ్వన ఇచ్ఛల నుండి జారత్వం నుండి వ్యభిచారము నుండి ప్రైజ్ ది లార్డ్ ధనాపేక్ష నుండి రకరకాల అతిక్రమములో నుండి పాపములో నుండి నేరములో నుండి దాన్ని అసహించుకొని దాన్ని ద్వేషించి దాన్ని నేను పారిపోతాను అని తీర్మానం చేస్తే ప్రతికూలమైన పరిమాణం మీరు చూస్తారు దేవుడు ఇంకా మీకు దగ్గర అవుతాడు మీరు స్వాతంత్రులుగా మారుతారు మీకు ఘనత కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు మీ ప్రార్థన దేవుడు వింటాడు మీకు సమాధానం కలుగుతుంది మీకు ఆనందము కలుగుతుంది నిత్య జీవము పొందుతారు పరలోక రాజ్యంలో ప్రవేశించబడతారు ఇప్పుడు చెప్పండి అమ్మా పాపము చేసి నెగటివ్ రిజల్ట్స్ ని అనుభవిస్తారా లే పాపము నుండి పారిపోయి పాజిటివ్ రిజల్ట్స్ ని అనుభవిస్తారా ఎంతమంది చెప్పండి పాజిటివా నెగటివా పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు నీ తోడే ఉంటాడు ఆమేన్ పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి రెండవదిగా నీవు స్వాతంత్రులుగా ఉంటావు పాజిటివ్ రిజల్ట్స్ మూడవదిగా నీకు ఘనత కీర్తి వస్తుంది పాజిటివ్ రిజల్ట్స్ ఆరోగ్యంగా ఉంటావు పాజిటివ్ రిజల్ట్స్ నీ ప్రార్థన దేవుడు వింటాడు పాజిటివ్ రిజల్ట్స్ నీకు సమాధానం ఏడవదిగా నీకు ఆనందం చివరిగా నిత్య జీవం పరలోక రాజ్యం నెగటివ్ రిజల్ట్స్ దీనికి ఆపోజిట్ దేవుడు నీకు దూరం అవుతాడు నువ్వు బంధింపబడతావు ఆమేన్ నీకు అవమానము నింద కలుగుతుంది ఆరోగ్యం వెళ్ళిపోతుంది దెబ్బతింటది అదేవిధంగా నీ ప్రార్థన దేవుడు వినడు నీకు సమాధానం ఉండదు నీకు ఆనందం ఉండదు నిత్య నరకాగ్ని గుండెలో పడివేయబడతా దేవుడి మాటను దీవించును గాక
రోజా సిస్టర్ వచ్చి ఇప్పుడు మనందరినీ వాక్యం నిమిత్తం ప్రార్థనలు నడిపిస్తారు. మనమందరం ప్రార్థనలో కొన్ని సమయం ఈ మాటలు మేము అంగీకరిస్తూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మారు మనసు పొందుతూ ప్రార్థన చేస్తాం. జీసస్, ఒక్కసారిగా మన జీవితాన్ని పరిశీలించుకొని, ఒకవేళ మన జీవితంలో ఇంతవరకు మన జీవితం జీవిస్తున్నది దేవునికి కనబడక రహస్య పాపాలతో, మనుషులు కనబడక రహస్యంగా మన జీవితంలో తెలియని కార్యాలు, దేవునికి ఆయాసకరంగా దేవుని దుఃఖపరిచిన కార్యాలు మనలో ఏదైనా పాపం కలిగి ఉంటే ఒకసారిగా మీ యొక్క హృదయంపై చేయి పెట్టుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. పరిశీలించుకోండి మీ జీవితాన్ని. ఏ పాపం మనలో అడ్డుగా ఉన్నదో, ఆటగా ఉందో, ఈరోజు ఒక పాపం వలన మన జీవితం బానిస అయిపోయిందో, దేవుడి నుంచి దూరం అయిపోయానమో, అనారోగ్యాలు రోగాలకు గురి అయిపోయి సమాధానం లేకుండా, రక్షణ ఆనందం లేకుండా నిత్యం మరణానికి దాసులైపోతామేమో అని భయముతో మనం బ్రతుకుతున్నామేమో, ఒక్కసారిగా ప్రతి ఒక్క సహోదరి సహోదరులు మీ జీవితాన్ని పరిశీలించుకొని ఈరోజే ఈ క్షణమే విన్న వాక్యానుసారంగా విడిచిపెట్టండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన దేవుని కనికరాన్ని పొందుకుంటారు. కనుక ఒక్కసారిగా మీ జీవితాన్ని పరిశీలించుకొని ఎగ్జామైన్ యువర్ లైఫ్, చెక్ చేసుకోండి. ఒక్కసారిగా మీ జీవితాన్ని పాజిటివ్లో ఉన్నామా, నెగటివ్లో ఉన్నామా, పాపం ఎంత ఘోరానికి మనం తీసుకెళ్తుందో, ఆ పాపం అని ఎంతగా ప్రభావితం చేస్తుందో, అవమానం కలిగించే విధంగా మన జీవితాన్ని చేస్తుందో, ఈ ఒక సమయంలో మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన ఒక్కడే మన పాపం కొరకు బానిస బలియాగంగా మారిన దేవుడు. మనకు ప్రతి పాపాన్ని మోసుకున్న దేవునికి మన పాపాన్ని చెప్పి ఒప్పుకుంటే నిశ్చయంగా దేవుడు మీరు కనికరిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం యేసయ్యా. ఈ సమయంలో నీ బిడ్డలు ప్రభా, ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని అంగీకరించారు, నిజంగా మేము పాపములు ఉన్నామని ప్రభా ఒప్పుకొని ప్రభా నిజంగా ఒప్పుకున్నారో ప్రభా, ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పాపాన్ని క్షమించండి. పాపం నుంచి పారిపోనుగా ప్రభా. దేవానికి స్తోత్రం. ఎటువంటి పాపంలో ఇరుకుల్లో వాళ్ళు బానిసైపోయిన ప్రభా, ఎందు నిమిత్తం ప్రభా, స్నేహితుల వలన వాళ్ళ పాపంలో ఇరికిపోయిన ప్రభా. అవును ప్రభా, రహస్యంగా ప్రభా, అవును ప్రభా, ఇంకొకరు ఒక మాటలు విని ఈరోజు పాపంలో పడిపోయినారేమో తండ్రి, విడిచిపెట్టే కృప దయచేయండి. విడిచిపెట్టడానికి ప్రభా నీ శక్తిని సామర్థ్యం కలిగింపచేయము ప్రభా. లార్డ్ ఫర్గివ్ their sins, Lord. Knowingly and unknowingly they might have sinned against you, they might have grieved your heart, Lord. ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళ జీవితాన్ని పరిశీలించుకొని ప్రతి పాపని విడిచిపెట్టుకొని ప్రభా నీ కనికరాన్ని పొందుకోవడానికి ప్రభా నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. ఈ పాయింట్స్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుకొని నూతన సృష్టిగా క్రీస్తులో పాత్రను గతించిపోయి సమస్త నూతన పరచడానికి ప్రతి ఒక్కరు నూతనంగా మార్చబడి నిత్య జీవములో, ఆనందంలో, సంతోషంలో, సమాధానంలో, ఆరోగ్యంలో ఘనత వహించి దేవునికి దగ్గరగా, దేవునికి సన్నిహితంగా ప్రభా జీవించడానికి పరిశుద్ధ జీవితం ప్రతి ఒక్కరికి దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలు కానీ, యవన బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా వారి జీవితాన్ని పరిశీలించుకొని సరి చేసుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళ జీవితాన్ని పరిశీలించుకొని ఒప్పుకొని విడిచిపెట్టుకొని నీ కనికరాన్ని పొందుకొని నీ ఆత్మతో నింపబడి ఈరోజు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లించి ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుని నామములో ప్రార్థించడి వేడుకున్నాము తండ్రి, ఆమేన్.